అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ తెలంగాణ రైతుల సంక్షేమమే తన తొలి ప్రాధాన్యమని మరోసారి చాటి చెప్పారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా రైతులతో నేరుగా ఫోన్లో మాట్లాడిన మంత్రి ప్రస్తుత సాగు పరిస్థితిలో వర్షాల పరిస్థితి, చెరువుల్లో నీటి నిల్వలు, విత్తనాల విత్తడం, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల్ని ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. వర్షాభావంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జలసిరి కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా విజయవంతం చేసి ప్రతి గ్రామంలో వర్షపు నీటిని ఒడిసి పట్టి చర్యలు చేపట్టాలని అధికారులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. నీటి సంరక్షణ ద్వారానే భూగర్భ జలాలు పెరిగి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పంటలకు సరిపోతుందా నాట్లు వేసుకోవడానికి? ఇప్పుడైతే కనీసం ఒక అర్ధ గంట చేతి నాన్ స్టాప్ కొడుతుంది అక్కడ. అది మనము ఆ ఇప్పుడు గుంతలు, ఇంటి గుంతలు, నీటి గుంతలు, జలశ్రీ ప్రోగ్రామ్ కూడా పెట్టినాము. దాంట్లో మన వాళ్ళందరూ రేపు పొద్దున అందరు పాల్గొని కొంచెము మనం స్టేట్ ప్రోగ్రామ్ అది వాటిలో పార్టిసిపేట్ చేయాలి. హలో, ఏందే పడుకున్నారానే? సీతక్కని మాట్లాడుతున్నా. చీకటే, మేము అమెరికాలో ఉన్నా, మీరు అక్కడ చీకటి ఉండొచ్చు, ఇక్కడ తెల్లారింది. ఎట్లుండే లక్నవరం నిండిందా లేదా? లేదక్క, రేపు వచ్చినాయి నీళ్లు. అంటే అల్లరకు 15 నుండి పడుతుందా, వాన పడుతుందా? ఇవాళ వర్షం పడుతుంది కొంచెం. ఓకే ఓకే, అందరికి కొద్దిగా సంతోషం. నేను మాట్లాడతా ముచ్చటగానే. వర్షం పడుతుందా? మంచిగా ఉన్నాయా మరి? చేనులు ఎట్లున్నాయి? నాటు పెడతానా? మరి ఎట్లా, బోర్ ఉందా ఎట్లా? మరి వానలు పడకుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వానలు నాట్లు పడడానికి పడ్డాయా?